నమస్తే, వెల్కమ్ టు ఏబీసీ న్యూస్ బులెటిన్. లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాజమహేంద్రవరం 1వ వార్డులో సామాజిక పెన్షన్ల పంపిణీ. ఆర్థిక సమస్యలున్న కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. ఉచిత పథకాలు పచ్చి మోసం అంటూ చంద్రబాబు కూటమిని నేరుగా పవన్ కళ్యాణ్ విమర్శిస్తున్నారా? సందేహం వ్యక్తపరిచిన రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్. అర్హులైన పేదలందరికీ పెన్షన్ అందించే విధంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది. శాటిలైట్ సిటీ గ్రామంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గోరంట్ల. రాజమహేంద్రి మహిళా కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో ఎయిడ్స్ వ్యాధిపై రత్నంపేట ప్రజలకు అవగాహన ర్యాలీ. రాష్ట్రంలో ఆర్థికపరమైన సమస్యలు ఉన్నప్పటికీ అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా భావించి అమలు చేస్తుందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. సంపద సృష్టించడం ద్వారా అభివృద్ధి సంక్షేమం చేస్తామని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి చెబుతున్నామని ఆయన గుర్తు చేశారు. 1వ తేదీ సందర్భంగా సిటీలో సోమవారం 1వ వార్డులో నిర్వహించిన సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే వాసు పాల్గొని కూటమి నాయకులతో కలిసి పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమం ఒక్కటే అనుకుంటే రాష్ట్రంలో ఎక్కడ ఒక రోడ్డు డ్రైన్ ఉండదని, ఏ నిర్మాణం జరగదని ఎమ్మెల్యే వాసు అన్నారు. సార్ రెడీ సార్ రెడీ. అలాగే మేడం గారు దర్శనం మంచి గుడి సరే అమ్మా. ఎక్కడ 4000 భారతదేశంలో ఇంత మొత్తంలో పెన్షన్ అన్నది ఏ రాష్ట్రంలో ఉంటుంది? మా 1వ వార్డు అందరూ రండి. నా బూత్ ఏజెంట్స్ అంతా 1వ వార్డు కమిటీ కొద్దిగా ఓకేనా? ఉత్తరాఖండ్ లేరా? బ్లూ గార్డెన్ పార్క్ దాకా కదండి. బాగున్నా బుడ్డు తెలుగుదేశం పార్టీ కార్యకర్త, బుడ్డు తెలుగుదేశం పార్టీ కార్యకర్త. వెళ్దామా? ఇంకో పెన్షన్ కూర్చో కూర్చో.
పల్లె వెలుగు 2.0 సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. తన అభిమానుల తాటికి సాక్షాత్ ప్రధానమంత్రి ప్రత్యేక భద్రతా దళాలు భయపడుతున్నాయట. వాళ్ళు కాశ్మీర్లో విధులు నిర్వర్తించడానికి భయపడరట. ఆంధ్రప్రదేశ్లో పవన్ అభిమానులకు ప్రధానమంత్రి భద్రతా దళాలు భయపడుతున్నాయని బహిరంగంగా పవన్ కళ్యాణ్ ఉపన్యాసాల్లో చెప్పుకోవడం బాధాకరమని మేడ ఆవేదన చెందారు. ఈ సమావేశంలో సింహ దుర్గారావు, ఎండి హుస్సేన్, దుడ్డే సురేష్, కాల్మూరి యుగంధర్, దోషి నిశాంత్, వాడపల్లి జ్యోతిష్, గుడ్ల సాయి, దుర్గా ప్రసాద్, సుంకర వెంకట భాస్కర్, రంగారావు, చెల్ల సాంబశివరావు, చెల్ల వంశీ తదితరులు ఉన్నారు. ప్రజా కాంగ్రెస్ వారాంతపు సమావేశానికి విచ్చేసినటువంటి పార్టీ సెక్యులర్స్ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఇష్టానుసారం వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఉంటున్నారు. ఎందుకంటే ప్రజా సమస్యల కోసం కానీ, అలాగే సామాజిక బాధ్యతల కోసం కానీ, అలాగే భావితరాల భవిష్యత్తు కోసం కానీ మాట్లాడేటువంటి పరిస్థితులు ఏమి ఉండడం లేదు. ఈరోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పల్లె వెలుగు 2.0 ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఆయన మాట్లాడింది ఏంటంటే, మా కూటమి ప్రభుత్వం ఇది సాధించింది, భవిష్యత్ కార్యాచరణ ఈ విధంగా ఉంటుంది, ప్రజల కోసం మేము ఈ విధంగా చేస్తున్నాం అని చెప్పడం మానేసి జన సైనికులు చూస్తున్నా, అలాగే ఎవరు పవన్ కళ్యాణ్ అభిమానులు చూస్తున్నా, ప్రధానమంత్రి భద్రతా దళం కూడా అల్లిపోతున్నారట, భయభ్రాంతులకు గురవుతున్నారట. ఇది వారు చెప్పుకునేటటువంటిది. ఇవన్నీ ఎంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏంటంటే, ఈ రాష్ట్రం పరిస్థితులు ఏంటో అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఉంది. పవన్ కళ్యాణ్ గారు ప్రవర్తన మొదటి నుంచి కూడా చాలా విపరీతమైనటువంటి వికృత ధోరణిలో నడుస్తూ ఉంటుంది. ఆయన పాలన కన్నా ఆయన కోసం ఎక్కువగా చెప్పడం, అదేవిధంగా కోనసీమ వెళ్ళి అవసరం లేనటువంటి మాటలు, తెలంగాణ ప్రజలు ఇక్కడ విభజన చూసి ఏదో ఏడుస్తున్నట్టుగా వాళ్ళని హేళనగా మాట్లాడితే వాళ్ళు కూడా మళ్ళా, ఎందుకంటే విభజన జరిగి మనం అంతా చక్కగా ఎవరి పనిలో వాళ్ళు ఉన్నాం, ఏ విధమైనటువంటి భేదాభిప్రాయాలు లేకుండా, ఈ మధ్యలో ఇలాంటి అభివృద్ధి మీద దృష్టి పెట్టకుండా ఇష్టానుసారం ఈ విధమైనటువంటి ఒక ప్రభుత్వ పదవిలో ఉంటూ, ప్రభుత్వ అధినేతలుగా ఉంటూ అవసరం లేనటువంటి మాటలతో ఈ రాష్ట్ర ప్రతిష్టని మంటగలిపేటటువంటి పరిస్థితులే కనపడుతున్నాయి. నిజంగా పవన్ కళ్యాణ్ గారికి నిఘా వర్గాల్లో, భద్రతా దళాల్లో అంత పట్టుంటే పింక్ డైమండ్ ఎక్కడుందో మీకే తెలుసని మీరే చెప్పుకున్నారు. ఎయిర్పోర్ట్లో ఒక ఉన్నతాధికారి మీ చెవిలో చెప్పాడని చెప్పారు. మరి మీరు ఇప్పుడు అధికారంలో ఉన్నారు, ఆ పింక్ డైమండ్ ఎక్కడుందో మీరు చెప్పచ్చు కదా వెంకటేశ్వర స్వామి వారిది. అదేవిధంగా మీ మీద 200 కోట్ల రూపాయలు సుపారీ తీసుకొని మీ మీద కిరాయి బృందం మిమ్మల్ని హత్య చేయడానికి రెక్కి నిర్వహించారని మీరే చెప్పారు. మరి ఆ కిరాయి బృందం ఎవరో ఈరోజు మీరు అధికారంలో ఉన్నారు చెప్పచ్చు కదా. మరి మీకు నిఘా వర్గాల నుంచి 35,000 మంది అమ్మాయిలు ఎక్కడో అజ్ఞాతంలో ఉన్నారు, తరలిపోయారు, ఆంధ్రప్రదేశ్ నుంచి కనబడకుండా పోయారు. అదంతా కూడా నిఘా వర్గాల ద్వారా మీకు సమాచారం ఉందని అన్నారు. మరి అవన్నీ మీరు ఈరోజు ఏం చేస్తున్నారు? ఏమీ చేయడం లేదు. కానీ ఈ రాష్ట్రంలో మీరు పాలనాధికారులుగా ఉంటూ ఈరోజు ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నారు, పాలనని గాడి తప్పిస్తున్నారు. ఏ విధమైనటువంటి అభివృద్ధి మీద మీరు దృష్టి కేంద్రీకరించకుండా పాలనంతా కూడా భ్రష్టు పట్టిస్తున్నారు. ఇది భావితరాలు. ఈరోజు రాష్ట్రం అంతా గంజాయి విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ యథేచ్ఛగా కనబడుతుంది యువత. అలాగే యూనివర్సిటీ క్యాంపస్లోని, కాలేజీ క్యాంపస్లోని ఈరోజు విచ్చలవిడిగా దొరుకుతుంది. దాని మీద మీరు తీసుకునేటటువంటి చర్యలు ఏమైనా ఉంటే చెప్పండి. శాంతి భద్రతలు పూర్తిగా శూన్యం అయిపోయినాయి. మీ మాటలకి చేతలకి అసలు పొంతం లేకుండా పోతుంది. ఇలాంటి పరిస్థితుల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఆంధ్రుల మీద ఉంది. ఎందుకంటే స్వచ్ఛమైనటువంటి ఆంధ్రులు ఈ పాలనలో లేకపోవడం దురదృష్టం. ఇది ఆంధ్రప్రదేశో లేదు తెలంగాణ తమిళనాడో తెలియనటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో మీరు రాజకీయ అనిశ్చితని ప్రోత్సహిస్తున్నారు, ఒక రాజకీయ విధ్వంసాన్ని మీరు ప్రోత్సహిస్తున్నారు. అసలు ముందు మా దురదృష్టం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ భావజాలం ఉన్నటువంటి వాళ్ళు పాలనలో లేకపోవడం మా ఆంధ్రుల ప్రధాన దురదృష్టం. కానీ ఖచ్చితంగా ప్రజల్లో ఒక మార్పు రావాలి. రాజకీయ మార్పు ఆంధ్రప్రదేశ్లో, యావత్ ఆంధ్రప్రదేశ్లో జరగాలి. రాజకీయ మార్పు జరిగితేనే ఆంధ్రులకి ఒక మంచి పాలన, ఒక మంచి ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక భవిష్యత్తు ఉంటుందని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి ఆశిస్తున్నాం. ఆ దిశగా మేము ఒక రాజకీయ మార్పు దిశగా మేము ఒక ప్రయత్నం చేస్తున్నాం.
ఖచ్చితంగా మా ప్రయత్నం సఫలం అవుతుందని చెప్పి అర్హులైన పేదలందరికీ పెన్షన్ అందించే విధంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నామని రూరల్ శాసనసభ్యులు శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. ఈ రోజు ఉదయం శాటిలైట్ సిటీ గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సంక్షేమ కార్యక్రమాల్లో ఒకటైన పెన్షన్ పంపిణీ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే గోరంట్ల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడారు. మాట తప్పని మడమ తిప్పని నాయకుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారని, అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ పెంచుతామని హామీ ఇచ్చారని, ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ ని పెంచి ఇస్తున్న ఘనత కూటమి ప్రభుత్వం అనేదని కొనియాడారు. చంద్రబాబు గారు వచ్చాక ఎలా ఉంది? అది అందుబాటులో గ్యాస్ బండ్లు వచ్చాయి, పిల్లల ప్యాంట్లు వచ్చాయి. విద్యాశాఖ నవశకాన్ని నిర్మించుకుంటూ నూతన విధానాలతో ముందుకు వెళ్తోందని, ప్రజలకు విద్యను మరింత చేరువ చేసేందుకు గాను కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని రూరల్ శాసనసభ్యులు శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. ఈ రోజు రాజమహేంద్రవరం రూరల్ మండలం సాటిలైట్ సిటీ గ్రామంలో హైస్కూల్ నందు 72 లక్షల రూపాయలు మనబడి మన భవిష్యత్ ఫేజ్ 2 నిధులతో నూతనంగా నిర్మించిన 6 అదనపు తరగతుల ప్రారంభోత్సవం మరియు 46.20 లక్షల రూపాయలు ఏడబ్ల్యూపీ నిధులతో కెమిస్ట్రీ, బయాలజీ నూతన ల్యాబ్లు నిర్మించేందుకు శంకుస్థాపన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గోరంట్ల ఎమ్మెల్సీ బొర్ర గోపిమూర్తితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడారు. నూతనంగా నిర్మించిన 6 అదనపు తరగతి గదులు విద్యార్థులకు చాలా సౌకర్యవంతంగా నిర్మించడం జరిగిందని, వీటితో పాటు త్వరలోనే కెమిస్ట్రీ, బయాలజీ ల్యాబ్లు కూడా నిర్మించడం జరుగుతుందని అన్నారు. రూపాయలతో ఈ భవన నిర్మాణం పూర్తయింది. మరో 46 లక్షల రూపాయలతో పైన ఇవాళ శంకుస్థాపన చేశాం. దానికి సైన్స్ ల్యాబ్, బయాలజీ, కెమిస్ట్రీ సైన్స్ ల్యాబ్లు కూడా వస్తున్నాయి. కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. గత ప్రభుత్వంలో మొదలుపెట్టినవన్నీ ఆగిపోయినాయి. ఎక్కడికక్కడ పర్యవసానంగా ఇబ్బందులు పాలయ్యారు. అడ్మినిస్ట్రేటర్స్ గారు కూడా పిల్లల కమిటీలు చాలాసార్లు నాతోటి పాఠశాల ఇబ్బంది గురించి చెప్పారు. ఇక్కడ ముఖ్యంగా పేద మధ్యతరగతి పిల్లలు ఎక్కువ. ఎక్కడో బయటికి వెళ్ళి కాన్వెంట్లకో ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళి భారీ ఎత్తున డబ్బులు చెల్లించే పరిస్థితి కాదు. మన పాఠశాలను మనం తీర్చిదిద్దుకోవాలన్న లక్ష్యంలో అధ్యాపకులతో పాటు నేను కృషి చేసి ఈ రోజున ఒక కార్యక్రమం తీసుకున్నాం. ఇప్పుడు 2-3 సమస్యలు కూడా ఉన్నాయి. ఆ భవనాలు త్వరగానే పూర్తి చేస్తారు. క్వాలిటీ నేను చూశాను. క్లాస్ రూమ్ బ్రహ్మాండమైన క్వాలిటీగా వచ్చినాయి. చాలా చోట్ల క్వాలిటీ ఉండదు. క్లాస్ రూమ్ చూస్తే నాకే ముచ్చటేసింది. ఇవాళ అధ్యాపకులు కూడా మంచి రిజల్ట్ ఇస్తున్నారు. నేను ఒకటే కోరుతా ఉన్నా, ఇక్కడ నుంచి ఒక్క బిడ్డ కూడా శాటిలైట్ సిటీ దాటి బయటకు వెళ్లకుండా చూసుకోవాలి. ఎందుకంటే సమస్యలు ఉన్నాయి. పక్కనే స్కూల్ బోర్ పోయింది. ఎలిమెంటరీ స్కూల్లో బోర్ లేదు. ఇప్పుడే మా ఎండిఓ గారికి చెప్పా, అర్జెంటుగా కొత్త బోర్ వేయించమన్నాను. ఆ బోర్ హెడ్ మాస్టర్ గారు వచ్చారు. స్కూల్ బాగుంది, పక్కన ఎలిమెంటరీ స్కూల్ చాలా బాగుంది. కాస్త తుప్పలు బాగు చేయించాడు సార్. కావాలంటే గడ్డి మందు చల్లించేయండి, తుప్పలు లేకుండా, పొమ్మల పురుగులు లేకుండా. స్కూల్ బాగుంది, పిల్లలు కూడా బాగానే ఉన్నారు. ఇంకా పెరగాలి. ఒక్కళ్ళు కూడా బయట కాన్వెంట్కి వెళ్ళకూడదు సార్. మీరు ఏం చేస్తారు, ఇంటింటికి తిరుగుతారో ఏం చేస్తారు. ఫస్ట్ క్లాస్ అయిన రిజల్ట్ రావాలి. ఒక పిల్ల కూడా బయట ఖర్చు పెట్టకూడదు. మన పాఠశాలకు ఏం తక్కువ? పుస్తకాలు ఇస్తున్నాం, బట్టలు ఇస్తున్నాం, బూట్లు ఇస్తున్నాం, బెట్లు ఇస్తున్నాం, మళ్ళీ సైకిల్ దిగిపోతున్నాం. ఇప్పుడు మధ్యాహ్న భోజనం, ఫస్ట్ క్లాస్ అయిన మధ్యాహ్న భోజనం వస్తూ ఉంది. ఏమో బాగుందా భోజనం? రోజు బాగుందా? ఇస్తాను వాళ్ళు ఇస్తున్నారు కదా. అందువల్ల మరో 20 లక్షల రూపాయలు తక్కువ లేకుండా వెంటనే శాంక్షన్ చేయిస్తారు. కాంపౌండ్ వాళ్ళు కట్టేలాగా, గేట్ పెట్టేలాగా, అక్కడ గేట్ వచ్చేలాగా. మనకి ఇంకోటి కూడా ఉంది, బీసీ గురుకుల పాఠశాల కూడా శాంక్షన్ అయ్యి ఉంది. అది ప్రస్తుతం బొంగూరులో నడుపుతున్నాం. త్వరలో దాన్ని కూడా స్థలం ఇస్తున్నాం. దానికి కూడా టెండర్లు పిలిచి ఏర్పాటు చేస్తాం. ఆ భవనం కూడా పక్కన నిర్మాణం చేస్తే ఇది ఒక ఎడ్యుకేషన్ కాంప్లెక్స్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇవాళ
రాజీవ్ గృహ క్లబ్ దగ్గర క్లాస్ రూమ్లు అడిగారమ్మా, తప్పకుండా ప్రభుత్వం ఉన్నాయి. మరి అయితే కొన్ని సమస్యలు ఉన్నాయి, పాఠశాలను ఆధునీకరించాల్సిన అవసరం. గతంలో యాన్యుటీని మొదలెట్టాం, తర్వాత వచ్చిన ప్రభుత్వం నాడు నేడు అన్నారు, ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఆగిపోయింది. మరలా ఇవాళ మొదలవుతా ఉంది. ఇవాళ ఇక్కడ కొరత చెప్పారు, సుభాష్ గారిని నేను చూసుకుంటానని చెప్పారు. 15 లక్షల రూపాయలు వేరే చోట నుంచి తరలించి దీన్ని పూర్తి చేయించారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. వారికి బాధ్యత కూడా ఉంది, బాగా చేస్తా ఉన్నారు. ఇంకా కాంట్రాక్టర్ గారు కూడా ఈ మెట్లు గిట్లు అన్ని బాగు చేసేస్తారు రాబోయే కొద్ది రోజుల్లో. మరి ఫర్నిచర్ అడిగారు, నేనే చూసా, దీనికి తగిన విధంగా ఫర్నిచర్ ఉండాలి కదా. మరి సుభాష్ గారు ఫర్నిచరు, టీవీలు, గ్రీన్ చాక్ బోర్డ్స్ మరి ఒక వారం రోజుల్లో ఇస్తారు. క్లాస్ రూమ్లు ఫుల్ ప్లేట్లు అవుతాయి. మరి డబ్బు కావాలి కదా, గవర్నమెంట్ నుంచి ఎప్పుడు వస్తుందో తెలియదు. కాంపౌండ్ కట్టాలి, ఇప్పుడే చెప్పారు. ఆ స్కూల్కి మధ్యలో గేట్లు పెట్టాలి, దానికి ఒక 25 లక్షల దాకా ఖర్చు అవుతుందని చెబుతూ ఉన్నారు. టాయిలెట్లు లేవు, టాయిలెట్లు అర్జెంట్గా కట్టాలని చెప్పాం. ఒక నెల 2 నెలల్లో టాయిలెట్లు కూడా అయిపోతాయి. దానికి అవసరమైతే 2 లక్షలు నీట్గా ఉండాలి, టాయిలెట్స్ మోడల్గా ఉండాలి. మోడల్గా కట్టండి. కాంపౌండ్కి ఎస్టిమేట్ చేశారు. నేను క్రీస్తు దిన జన్మ మాసోత్సవాల సందర్భంగా స్థానిక శ్రీ గౌతమి జీవకారుణ్య సంఘంలో ఉన్న అనాథలకు, వృద్ధ మహిళలకు సంస్థ ఆవరణంలో సోమవారం ఇండియా మానవ హక్కుల పరిరక్షణ సంఘం ఏపీటీజీ రాష్ట్రాల చైర్పర్సన్, తెలుగుదేశం పార్టీ ఎస్ఎస్ఎల్ మహిళా విభాగ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ కండవల్లి లక్ష్మి ఉచితంగా చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. క్రీస్తు దిన జన్మ మాసోత్సవాల క్రిస్మస్ పర్వదినాల సందర్భంగా డిసెంబర్ 1వ తేదీన పేదలకు, వృద్ధులకు, అనాథలకు, వితంతులకు చీరలు, దుప్పట్లు పంపిణీ చేయడం ఆనవాయితీ అన్నారు. నా పేరు కండవేలి లక్ష్మి, మాది రాజానగరం నియోజకవర్గం, రాజానగరం మండలం, దివాన్చూరు గ్రామం. హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆంధ్ర తెలంగాణ మహిళా చైర్మన్, ఆల్ ఇండియా షెడ్యూల్ కులాల రాష్ట్ర మహిళా ప్రెసిడెంట్, టీడీపీ జిల్లా ఎస్ఎస్ఎల్ కార్యదర్శిగా నేను ముందుకు సాగడం జరుగుతుందండి. డిసెంబర్ 1వ తారీఖు అంటే మాకు క్రిస్మస్ పండుగ వాతావరణం నెలకొంటుంది కనుక ప్రతి సంవత్సరం వృద్ధులకు, వితంతులకు, అనాథులకు మేము మా ఫ్యామిలీ తరపు నుండి బట్టలు పెట్టడం మాకున్న ఆనవాయితీ అండి. ఈ డిసెంబర్ 1వ తారీఖున ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులకు మేము చీరలు పంచిపెట్టడం జరిగిందండి. నేను చేసే సేవ ఏంటంటే లేనివారు ఎక్కడున్న వారికి సహాయం చేయడం, ఎక్కడ కష్టం వచ్చినా అక్కడ నిజాయితీగా నిలబడి పనిచేయడం, పేదలకు సహాయం చేయడమే నా ధ్యేయంగా ముందుకు సాగుతున్నాను. ఖచ్చితంగా ఎవరికి ఏ కష్టం వచ్చినా నా వంతు సహాయం నేను చేయడానికి దేవుడు నన్ను ఎన్నుకున్నాడని తెలియజేసుకుంటూ, ఈ క్రిస్మస్ వాతావరణాన్ని తలుచుకుంటూ, యేసు ప్రభుల వారు జన్మదినాన్ని పురస్కరించుకొని, అంటే క్రిస్మస్ అంటే పంచిపెట్టుట, ఎదుటివారికి ఇచ్చుట అనే నినాదంపై నేను ఈ చీరల పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుందండి. మీ మీడియా మిత్రులందరికీ కూడా నమస్తే. నేను ఈరోజు ఇంత పెద్ద పొజిషన్కి వెళ్ళడానికి ముఖ్య కారకులు మీ ప్రెస్ వారే. వచ్చి మీరు ఈ కార్యక్రమాన్ని ఇటు రీతిగా నాకు సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రాష్ట్ర వైస్ చైర్మన్గా పనిచేస్తున్నాను. ఎందుకంటే మా సిస్టర్ గారు ఎప్పటి నుంచో ఒక పేదవారికి, అందరూ అన్యాయం అయిపోతున్న ప్రజలకి ఎవరూ ఉండట్లేదు, డబ్బున్నవారు చూస్తున్నారు తప్ప లేని వారికి ఎవరు గుర్తించట్లేదని, లేని వారికి పేదల పక్షంగా నేను పనిచేయాలని ముందుకు రావడం జరుగుతుంది. ఎందుకంటే కొంతమంది ఇవి వారసు లేని వారు ఏం చేస్తున్నారంటే లేనిపోని పుకార్లు పుట్టించి ఏదో విధంగా కించపరచాలని చూస్తున్నారు. కానీ పేదలకు ఎటువంటి శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా మా కుటుంబ పక్షంగా కండవల్లి లక్ష్మి గారు ఎక్కడున్నా సరే మీకు అందుబాటులో ఉండి పనిచేస్తారు. ఇవే కాదు, అనేక మంది పేదవారికి ఆర్థిక సహాయం చేస్తూ, భోజన వసతులు ఏర్పాటు చేస్తూ, ఎవరికే కష్టం వచ్చినా హాస్పిటలే కాదు ఏదైనా సరే మీ ముందుకు వస్తారు. మీరు ఎప్పుడైనా సరే ఆవిడ నెంబర్కి ఫోన్ చేయొచ్చు. ఏ కష్టం వచ్చినా దివాన్చేరు మా గృహానికి మీరు రావచ్చు. ఈ క్రిస్మస్ సందర్భంగా పేదవారికి, ఇంకా అనేక మందికి చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నిటికీ కూడా మా వంతు సహాయం మీకు ఎప్పుడు చేస్తామని తెలుపుతున్నాం. ఇంచుమించు 10 సంవత్సరాల నుంచి మాకు తెలుసు. మేమన్నా, ఈ జీవకారుణ్య సంఘం అన్నా, మా వృద్ధులన్నా, మా రోగులన్నా, మా అనాథ పిల్లలన్నా ఆవిడ చాలా ఇష్టం. ప్రతి సంవత్సరం డిసెంబర్ 1కి వచ్చి మా వృద్ధులకి, మా రోగులకి వస్త్రదానం చేయడం ఆవిడకి అలవాటు. ఆవిడ గుర్తొచ్చినప్పుడల్లా ఫోన్ చేసి అన్నదానం కూడా బుక్ చేసి బ్యాంక్ మనీ వేసేస్తుంటారు. అన్నదానం కూడా జరిపిస్తుంటాం. మా జీవకారుణ్య సంఘం తరపున, మా చైర్మన్ గారి తరపున, మా ఈవో గారి తరపున, మా సిబ్బంది తరపున, మా రోగుల తరపున ఆవిడ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం.
థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. రాజమహేంద్రి మహిళా డిగ్రీ మరియు పీజీ కళాశాల ఆధ్వర్యంలో రత్నంపేటలో జరుగుతున్న జాతీయ సేవా పథకం ప్రత్యేక శిబిరం 5వ రోజులో భాగంగా ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు ఎయిడ్స్ వ్యాధిపై ర్యాలీ మరియు ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది. ఈ ర్యాలీకి ముఖ్య అతిథులుగా జార్ఖండ్ రాష్ట్ర మాజీ ఎమ్మెల్యే కుమారి అంబా ప్రసాద్ మరియు రాజమహేంద్రి విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి విచ్చేసి ఎయిడ్స్ ర్యాలీ ప్రారంభించారు. ముందుగా జార్ఖండ్ మాజీ ఎమ్మెల్యే అంబా ప్రసాద్ మాట్లాడారు. గతంలో ఎయిడ్స్ అంటే ఒక ప్రాణాంతకర వ్యాధి అని, అది సోకిన వారందరూ మరణించేవారని, ప్రస్తుత కాలంలో ప్రభుత్వాలు ఎయిడ్స్ గురించి ప్రజలందరికీ బాగా అవగాహన కల్పించడం వల్ల మన భారతదేశంలో ఎయిడ్స్ అనేది తగ్గిపోయిందని, అయినా కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండి ఎయిడ్స్ బారిన పడకుండా ఉండాలని విద్యార్థులకు ప్రజలకు తెలియజేశారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు ఎయిడ్స్ దినంగా అవేర్నెస్ కల్పించాలని చెప్పి ఎయిడ్స్ దినం అందరికీ కూడా ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా దీన్ని జరపాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగా ఈవేళ రాజమహేంద్రి మహిళా జూనియర్ డిగ్రీ పీజీ కాలేజీ ఎన్ఎస్ఎస్ యూనిట్ విద్యార్థులు ఇక్కడికి వచ్చి ర్యాలీ తీసుకోవడం జరుగుతుంది. దానికి ముఖ్య అతిథిగా ఏఐసిసి సెక్రటరీ అయినటువంటి మరి ఎక్స్ఎమ్మెల్యే జార్ఖండ్ అంబా ప్రసాద్ గారు ముఖ్య అతిథిగా వచ్చారు. మరి ఎన్ఎస్ఎస్ యూనిట్ తరఫున ఇక్కడ ఈ కార్యక్రమం టేకప్ చేసాం. ఇది చాలా ఏంటంటే ఎయిడ్స్ అనేది అంటురోగం కాదు, అది ముఖ్యంగా ముందు తెలుసుకోవాలి ఎవరైనా సరే. ఎందుకంటే ఇది బ్లడ్ వల్ల జరుగుతుంది తప్ప ఒకరికొకరికి వస్తుంది తప్ప ఇది అంటురోగం మాత్రం కాదు. అందువల్ల ఎవరు కూడా ఎయిడ్స్ రోగిని ముట్టుకోకూడదు, అది చేయకూడదు, ఇది చేయకూడదు అనేది చాలా తప్పు. అలాగే ఎయిడ్స్ రోగి చాలా వీక్ అయిపోతారు రోగం రాగానే. అతనికి బలమైన పౌష్టికమైనటువంటి ఆహారం ఇవ్వాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. అటువంటి ఆహారం తీసుకుంటూ మెడిసిన్స్ వాడితే వాళ్ళు ఎంతకాలమైనా జీవిస్తారు. మెడిసిన్స్ వీళ్ళు ఎయిడ్స్ రోగం వచ్చింది చచ్చిపోతాడు అయిపోతాడు అంటే ఏం కాదు. ఆల్రెడీ మన దేశంలో ఎయిడ్స్ చాలా వరకు కూడా తగ్గిపోయింది. ఎందుకంటే ప్రభుత్వ వారు కానీ పబ్లిక్ కానీ ఎయిడ్స్ అవేర్నెస్ కల్పించడం వల్ల చాలా వరకు ఎయిడ్స్ అనేది చాలా తగ్గిపోయింది. మన భారతదేశం నుంచి పులిరాజు మరి ఆఫ్రికా ఖండానికి వెళ్ళిపోయాడు, అక్కడ ఆఫ్రికన్ కంట్రీస్కి వెళ్ళిపోయాడు. ఇక్కడ పెద్దగా పులిరాజు ఏమి లేడు. అందు గురించి ఏంటంటే మీరు ఎవరు కూడా పెద్దగా భయపడకూడదు, మన అందరి మీద ఉంది. కాబట్టి అందరూ కూడా ఈ అవేర్నెస్ కలిగించాలి. అందరూ కూడా ముఖ్యంగా ఏంటంటే ఎవరు కూడా every 1st December is observed as World's AIDS Day, and today we have gathered here to spread awareness. This red ribbon is a symbol of awareness, support and solidarity with those who live with HIV/AIDS. Before, you know that how difficult time it was when anyone admitted when anyone was suffering from HIV. So before, when HIV happened to anyone, people discriminated also, and that person was as if it was like sentenced to death. I mean, that kind of condition happened to the sufferer. But now, as the science have developed, now there's no need to, you know, panic or feel bad about it. We are all in solidarity with those sufferers who are suffering from HIV, and we stand for them. And we, as a request and as a prarthana prayer to all of the people, that don't, you know, look at any of the sufferers who are suffering from HIV. Don't look at them with you know, negative look, मतलब गलत तरह से नहीं देखें, and give them hope, because science have given them hope. Now they are recovering. There are precautions that has been taught to everyone. लोगों को सिखाया जा रहा है, समझाया जा रहा है कैसे वो प्रिकॉशन ले सकते हैं. और these virus are not spreaded also. There are mechanism जिससे कि वायरस स्प्रेड भी नहीं होता है. तो आज अवेयरनेस डे है. आज उन सबके साथ खड़ा होने का दिन है. ये एक सेलिब्रेट करने का भी दिन है. दिस इज़ द डे टू सेलिब्रेट ऑल्सो, बिकॉज दोज पीपल हु आर सफरिंग फ्रॉम दिस HIV/AIDS, they can dream to live. They can live like normal human being. और जो लोग सफ़र करके जिनका डेथ हो गया, जो मर गए, उनको भी ट्रिब्यूट, श्रद्धांजलि है कि मतलब वो काफ़ी सफ़र किए, लेकिन अब समय बदल गया है.
और हम लोग ये पूरा एक यूनिटी के साथ उनके साथ खड़े हैं और हम चाहते हैं, समाज से ये आग्रह करते हैं कि कोई भी डिस्क्रिमिनेशन नहीं होना चाहिए उनके खिलाफ़ और उनको हम लोग को सपोर्ट करना है, उनके साथ खड़े रहना है। धन्यवाद। సమాజ సేవలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని ఇది ఆర్యపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ చల్లా శంకర్రావు పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ నగర ఉపాధ్యక్షులు నూకల శ్రీనివాస్ ఆధ్వర్యంలో సోమవారం ప్రియదర్శిని చెవిటి మూగ ఆశ్రమ పాఠశాలలో చల్లా శంకర్రావు జన్మదిన వేడుకలు జరిగాయి. బదిర్లకు ఉదయం నూకల శ్రీనివాస్ ఆయన మిత్ర బృందం అల్పాహారం విద్యార్థులందరికీ వాటర్ బాటిల్ ఏర్పాటు చేయగా చల్లా శంకర్రావు ప్రభావతి దంపతులు చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చల్లా శంకర్రావు మాట్లాడారు. తన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని నూకల శ్రీనివాస్ ప్రియదర్శిని చెవిటి మూగ ఆశ్రమ పాఠశాలలో వేడుకలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. నిన్న నా పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఇక్కడ ప్రియదర్శిని చెవిటి మోగ పిల్లల ఆశ్రమానికి ఇక్కడ మా సోదరుడైనటువంటి శ్రీనివాస్ ఈరోజు వాళ్ళకి ఉన్నటువంటి పిల్లలకి కేక్ కటింగ్ చేసి వాళ్ళకి టిఫిన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నేను ఇదే ఫస్ట్ టైం ఈ చెవిటి మోగ ఆశ్రమాన్ని చూడడం. దీనికి సంబంధించినటువంటి స్వప్న గారని 15 సంవత్సరాల నుంచి ఈ పిల్లల్ని ఉదయం టిఫిను, మధ్యాహ్నం భోజనం, సాయంకాలం మళ్ళీ భోజనం 3 పూట్ల వాళ్ళకి భోజనాలు పెట్టి మరలా డిగ్రీ వరకు కూడా, అంటే 1వ తరగతి నుంచి డిగ్రీ వరకు చదువుకోవటానికి కూడా ఇక్కడే హాస్టల్ కూడా పెట్టారు. కానీ చాలా వ్యయ ప్రయాసాలతో కూడుకున్నటువంటి, ఎందుకంటే ఆ బిల్డింగ్ రెంట్ కట్టాలి, ఇక్కడేమో వీళ్ళకి ఈ భోజనశాలకు కూడా డబ్బులు కట్టాలి, చాలా డబ్బు అవుతుంది. కనీసం అందులో పనిచేస్తున్న వాళ్ళకి కానీ ఇవన్నీ కలిపి నెలకి నా లెక్క ప్రకారం 2 నుంచి 3 లక్షల రూపాయలు ఎక్స్పెండిచర్ అవుతుంది. వాళ్ళని అడిగిన ఈ డబ్బంతా ఎక్కడి నుంచి వస్తుందంటే రాజమండ్రి చుట్టుపక్కల రూరల్లో ఉన్నటువంటి అందరూ కూడా దాతల ద్వారా వచ్చినటువంటి డబ్బుతోనే ఈ 15 సంవత్సరాల నుంచి ఆశ్రమాన్ని మేము నడుపుతున్నాం అని చెప్పడం జరిగింది. నిజంగా చాలా గొప్ప మనసుతో చేస్తున్నటువంటి పనులు ఇది. భగవంతుడు అనేవాడు ఎక్కడ ఉండడు. ఇలాంటి పనులు ఎవరైతే చేస్తారో అక్కడే భగవంతుడు ఉంటాడు. ఈరోజు ఈ చెవిటి మోగ వాళ్ళు పుట్టుకతోనే ఆ భగవంతుడు వాళ్ళకి కొద్దిగా శాపం అనుకోండి, ఏదైనా వాళ్ళ పూర్వజన్మ కర్మం బట్టి కానీ అట్లాగొచ్చారు. అందుబట్టి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళని ఎప్పుడైతే మనం ఆదరించి వాళ్ళు జనజీవనంలోకి వచ్చి అందరిలాగే వీళ్ళు కూడా ఉద్యోగాలు చేసుకొని కానీ వ్యాపారం చేసుకొని ఇంకో రకంగా మేము కూడా ఛాలెంజింగ్గా నిలబడగలను సంఘంలో అని ఎప్పుడైతే వాళ్ళు వస్తారో వాళ్ళు నిజంగా వాళ్ళని తీర్చిదిద్దినట్టు వాళ్ళు భగవంతుడితో సమానం. అందు గురించి ఇట్లాంటి ఆశ్రమాలకి అందరూ కూడా సహాయ సహకారాలు అందించాలి. నేను రాబోయే కాలంలో కూడా ఈ ఆశ్రమానికి కొంత ఆర్థికంగా సహాయ సహకారాలు అందిస్తాను తప్పకుండా. ఇవాళ నేను చూశాను, నిజంగా చాలా మంచి పని చేస్తున్నారు. 15 సంవత్సరాలు చేయడం అంటే చిన్న విషయం కాదు. ఇదంతా కూడా ఆర్థిక సమస్య ముడిపడి ఉంటుంది. అందువల్ల వారు స్వప్న గారికి నేను ప్రత్యేకించి చేస్తున్నాను. ఇలాంటి ఆశ్రమంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని పెట్టినటువంటి మా సోదరుడు శ్రీనివాస్కి కూడా నేను అభినందిస్తూ, ఆ శ్రీనివాస్ కూడా ఉన్నటువంటి వాళ్ళ స్నేహితులు వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఇవాళ పెట్టారు. లాస్ట్ ఇయర్ కూడా ఇట్లాగే ఇంకొక దగ్గర అలా పెట్టాను, బాలసదనంలో కూడా పెట్టడం జరిగింది. అంటే నా పుట్టినరోజుకి ఏదో ఒక మంచి కార్యక్రమం చేయలేని నా మీద ఉన్నట్టు అభిమానంతో నూకల శ్రీనివాస్ నేనంటే చాలా అభిమానం. అంటే కొద్దిగా సంఘ సేవకి సంబంధించినటువంటి ఆర్థికంగా ఏదైనా సర్వీస్ చేస్తుంటారనే ఉద్దేశంలో అతను నన్ను ఎంచుకొని నా జన్మదిన సందర్భంగా ఇలాంటి పేద పిల్లలందరికీ కూడా చేయడం జరుగుతుంది. ఎవరైనా సరే, ఇప్పుడు నూకల శ్రీనివాస్ కాదు, నేను కాదు, ఎవరైనా సరే సమాజంలో ఉన్న బడుగు బలహీన వర్గాల వారికి ఎవరైతే అన్ని రకాలుగా ఆర్థికంగా కానీ, వైద్య రూపంగా కానీ, లేకపోతే బట్టలు పెట్టడం కానీ, ఇంకో రకంగా అన్నదానం కానీ, ఏదో రకంగా
సేవ చేసేవాడే గొప్పవాడు నా ఉద్దేశం. భగవంతుడు ఎక్కడో ఉండడు. ఇలాగ ఎవరైతే కింద స్థాయిలో ఉన్నవాళ్ళు సహాయ సహకారాలు అందించాడో వాడే భగవంతుడితో సమానం. అందుగురించి నేను ఎప్పుడైనా సరే ఈ పేదవాళ్ళు ఎవరైనా సరే, ఇప్పుడు నాకు బ్యాంకులో కూడా నాకు ప్రతి సంవత్సరం 5 లక్షల రూపాయలు శాలరీ వస్తుంటే ఆ 5 లక్షల రూపాయలు కూడా లాస్ట్ ఇయర్ నాకు 5 లక్షల రూపాయలు శాలరీ వచ్చింది. అందులో 4,75,000 రూపాయలు ఎమ్మెల్యే గారు చేతుల మీదుగా పేద విద్యార్థులకి, అందరూ బాగా టాపర్స్ అనమాట, అందులో బాగా పేదవాళ్ళు అయ్యుండి 85, 90, 95 చేసుకున్న వాళ్ళందరికీ కూడా ఆ జీతం ఫ్రీగా ఇచ్చేసాను నేను మొత్తం పిల్లలందరినీ చదివించడానికి. అలాగే ప్రతి సంవత్సరం కూడా నాకు వచ్చినటువంటి జీతాన్ని ఈ పేదవాళ్ళకి ఎవరైతే బాగా చదువుకుంటున్నారో వాళ్ళని పైకి తీసుకొస్తే ఆ కుటుంబం నిలబడుతుంది, వాడు ఇంకో 10 మందికి హెల్ప్ చేస్తాడనే కాన్సెప్ట్తో నేను ఆ రకంగా నాకు వచ్చిన జీతం అంతా కూడా అట్లాగే ఈ పేద పిల్లవాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇది కాకుండా ఎవరైనా సరే ఆర్థికంగా ఇంకా రకరకాలుగా ఏవైనా సరే కూడా మాకు అది కావాలంటే ఇది కావాలంటే కూడా నేను ఆర్థికంగా సహాయం చేయడం జరుగుతుంది. ఆ రకంగా ఇప్పుడు ఈ ఆశ్రమం ప్రియదర్శిని ఆశ్రమాన్ని నడుస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా నా అభినందనలు తెలియజేసుకుంటూ, ప్రత్యేకించి ఈ కార్యక్రమాన్ని ఇవాళ పెట్టినందుకు నూకల శ్రీనివాస్ గారికి వాళ్ళ చుట్టూ వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, పత్రికా విలేకరులు అందరికీ కూడా మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు నూకల శ్రీనివాస్. నేను న్యాయవాద వృత్తిలో ఉన్నానండి. నేను ఈ చల్లా శంకరరావు గారు అనే వ్యక్తి అండి రాజమండ్రిలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారండి. ఆయన నాకు వరుసగా మావయ్య గారే అండి. ఆయన అనేవారు మానవ సేవే మాధవ సేవ అనే ఈ దాన్ని గుర్తించుకొని ఆయన ప్రతి దాంట్లో ముందుండే వ్యక్తి అండి. అందుకనే ఆయన పుట్టినరోజు సందర్భంగా నేను ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక ఇలా పిల్లలకు సంబంధించిన కార్యక్రమం ఏదో చేస్తూ ఉంటానండి. ఈయన్నే ఎందుకు ఎంచుకున్నాను అంటే ఆయనకు ఆ సేవా దృక్పథం ఎక్కువ అండి. పిల్లల్లో అది దట్టు పిల్లల యొక్క బాగులు చూసి రేపు పొద్దున వాళ్ళకి ఇతరితర ఏమైనా అవసరం అయితే కనుక నేనున్నాను ముందుకు వచ్చే మనసున్న వ్యక్తి అని, అందుకని నేను ఈయన ద్వారా నేను ఈ సర్వీస్ చేయాలనుకుంటున్నానండి. దీనికి నా ఫ్రెండ్స్ అందరూ కూడా నేను పిలవగానే వచ్చి నాతో పాటు నిలబడి చేశారండి. వాళ్ళందరూ కూడా నాకు ధన్యవాదాలు తెలుపుతున్నానండి. అలాగే కూడా మన ఈ మీడియా మిత్రులందరూ కూడా నా ధన్యవాదాలండి. ప్రముఖ గాయకులు మాజీ కార్పొరేటర్ ఏవి రమణ ఆధ్వర్యంలో స్వర రమణీయం కార్యక్రమం నవంబర్ 29, 30 తేదీల్లో సుబ్రహ్మణ్య మైదానంలో ఉన్న విక్రమ హాల్ నందు ప్రేక్షకుల నడుమ అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా 29వ తేదీ మొదటి రోజు గాయకుడు చంద్రమోహన్ చలం రచించిన పాటలు, గాయకులు రామకృష్ణ గీతాలు ఆలపించారు. రెండవ రోజు 30వ తేదీన మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా సంగీతం సమకూర్చిన చిత్రాల నుండి మధురమైన గీతాల్ని మాజీ కార్పొరేటర్ ఏవి రమణ, పరస శ్రీనివాస్, మల్లాది శ్రీరామ్, గోపన్న, గోపిచంద్, రఘు, సత్యప్రసాద్, బాలు, సత్యనారాయణ, భూలక్ష్మి, బోడపాటి శ్రీనివాస్, సుభాష్, జరణ ప్రియాంక, నిర్మల తదితర గాయకులు సుమధురంగా ఆలపించారు. నాతో చదువుకున్న మిత్రులు వచ్చారు. అలాగే మా టైటాన్ చౌదరి గారు, టైటాన్ షోరూమ్, తనిష్క బంగారం షాపు అండ్ టైటాన్ వాచెస్ చౌదరి గారు, టైటాన్ చౌదరి గారు, ఆయన కూడా వచ్చేసారు. ఎంత బిజీగా ఉన్నా కూడా పాపం ఆయన ఎప్పుడు అంటుంటారు, సార్ రమణగారు మీరు ఒకసారి రావాలండి ఈ ప్రోగ్రామ్ అని చెప్పి. ఇలాంటి మంచి మంచి మిత్రులందరూ వాళ్ళందరూ ఏంటంటే మా బాబీ గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ తీసుకురావడం నిజంగా ఎప్పుడూ ఎందుకంటే శేఖర్ గారి ప్రోగ్రామ్స్కి ఆయన దగ్గరుండి నడిపించేవారు. ఆనంద్ గారు శేఖర్ గారి ఫ్యామిలీతో అంత అనుబంధం, వాళ్ళు అసలు పక్కా తెలుగుదేశం. అయినా సరే నాకు ఎన్నోసార్లు చెప్తుంటాడు శేఖర్ గారు, మేము మా బాబీ గారి కోసం మొత్తం మా ఫ్యామిలీ నడుము కట్టి ఎప్పుడు అసలు కాంగ్రెస్ పార్టీ అంటే మేము ఓటేయండి. అలాంటిది మా బాబీ గారు నిలబడినప్పుడు మేము అందరం నడుము కట్టుకొని మొత్తం ఆయన ఎలాగైనా గెలిపించుకోవాలి. అంత మంచి వ్యక్తి అంటే మేము అందరం ఎవరైనా సరే అలాంటి వ్యక్తులు వెనకాల మేము అందరం ఉన్నాం కాబట్టి నీతి నిజాయితీ అన్నది ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాలి. ఎందుకంటే కార్పొరేటర్గా ఉంటూ జిల్లా గ్రంథాలయం చైర్మన్గా ఉంటూ మా అనిల్ కుమార్ గారి దగ్గర ఉంటూ ఎక్కడా కూడా కాంట్రవర్సీ కాకుండా ఉన్నటువంటి వ్యక్తి మా బాబీ గారు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మాజీ కార్పొరేటర్, మాజీ విశ్వేశ్వర ఆలయం చైర్మన్, స్వర రమణీయం అధినేత శ్రీ ఏవి రమణ గారి ఆధ్వర్యంలో నవంబర్ 29, 30వ తేదీలలో
2 అద్భుతమైన కార్యక్రమాలు స్థానిక విక్రమాల్లో నిర్వహించడం జరుగుతుంది. 29వ తేదీ కార్యక్రమంలో భాగంగా చంద్రమోహన్ గారు, చలం గారు నటించిన సినిమాల్లో పాటలు, అలాగే గాయకులు రామకృష్ణ గారు పాడిన పాటలు 29వ తేదీన ఆలపించడం జరిగింది, వినిపించడం జరిగింది. అలాగే ఈరోజు 30వ తేదీ మధ్యాహ్నం 1 గంటల నుంచి సాయంత్రం 10 గంటల వరకు కూడా ఇళయరాజా సంగీత అందించిన సినిమాల్లో పాటలు పాడడం జరుగుతుంది. శ్రోతలందరూ కూడా ఈ కార్యక్రమాలని ఎంతో బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే శ్రీ రమణ గారు దాదాపు సుమారు ఈ 2 రోజుల కార్యక్రమానికి 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అందరికీ కూడా వీణులు విందని విందు భోజనంతో పాటు సంగీతంతో పాటు విందు భోజనం కూడా అందిస్తున్నారు. వారికి మా అందరి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో ఆ శ్రీ రమణ గారు మరిన్ని మంచి కార్యక్రమాలు చేయాలని, మరింత మంది గాయకుల్ని వృద్ధులను తీసుకురావాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ నేను పర్స శ్రీనివాస్ అండి, నా పేరు సింగర్. జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ, జ్యోతుల నవీన్ ఆశీస్సులతో దాతల సహకారంతో ప్రతి సోమవారం ఎన్టీఆర్ విగ్రహం వద్ద నిర్వహిస్తున్న ఉచిత అన్న క్యాంటీన్ కు ఈ సోమవారం ఆర్థిక సహాయం అందించిన దాత గండపల్లి మండలం ఎన్టీ రాజాపురం గ్రామానికి చెందిన స్వర్గీయ కానుకొలను సూర్యరావు జ్ఞాపకార్థం వారి కుమారుడు రాజు ఆర్థిక సహాయంతో నిర్వహించిన ఉచిత అన్న క్యాంటీన్ కు ముఖ్య అతిథిగా జగ్గంపేట శాసనసభ్యులు టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ హాజరై అన్న క్యాంటీన్ ప్రారంభించి పేదలకు అన్నం వడ్డించారు. అనంతరం నూతనంగా నిర్మిస్తున్న ప్రభుత్వ అన్న క్యాంటీన్ పరిశీలించారు. ఈ సందర్భంగా గండపల్లి సొసైటీ చైర్మన్ కంటిపూడి సత్యనారాయణ మాట్లాడారు. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో పేదల ఆకలి తీర్చేందుకే జగ్గంపేటలో దాతల సహకారంతో 4.5 సంవత్సరాలుగా ఉచిత అన్న క్యాంటీన్ నిర్వహిస్తున్నామని తెలిపారు. మీరు ఎక్కించి వచ్చేదండి ఒకసారి ఎక్కించి వచ్చండి. బాబు కానుకోవాలి వారు ఏంటంటారా ఎలా వచ్చా గాలికి వచ్చండి. ఎన్టీఆర్ అన్నారండి. అందరికీ నమస్కారం అండి. మా ఎమ్మెల్యే గారు జ్యోతుల నెహ్రూ గారు 4.5 సంవత్సరాల బట్టి అన్నా క్యాంటీన్ నడుపుతూనే ఉన్నారండి. ఈ రోజున మా గండేపల్లి మండలానికి సంబంధించిన ఎన్టీ రాజాపురం గ్రామం కానుకొల సూర్యారావు గారి అబ్బాయి కానుకొల వీర వెంకట సత్యనారాయణ అనే రాజు గారి ఆధ్వర్యంలో సహకారంతో జరుగుతుందండి. ఇది కొత్తగా అన్నా క్యాంటీన్ కూడా త్వరలోనే ఓపెన్ కాబోతుంది. ఇదంతా మా ఎమ్మెల్యే గారి కృషి వల్ల జరుగుతుందని నా కోరికండి. తెలుగుదేశం పార్టీ పుట్టింది పేదల కొరకు, కూడు గుడ్డ నీడ అనే నిదానంతో పుట్టింది పార్టీ ఇది. అదే నినాదం ఇవాళ కూడా కొనసాగుతుంది. పేదలకే అన్నదానం చేయడం అనేది ఎంతో మా కోరికను సుఖం అనుకుంటున్నాం. కూటమి ప్రభుత్వంలో ప్రజా సంక్షేమానికి తొలి ప్రాధాన్యత లభిస్తోందని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ వ్యాఖ్యానించారు. పొద్దు పొడవక ముందే ప్రతి నెల మొదటి రోజునే అందిస్తున్న ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్లతో నిరుపేదల జీవితాలకు భద్రత భరోసా లభిస్తుందన్నారు. సోమవారం జగ్గంపేట మండలం మల్లిసాలలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్వయంగా లబ్ధిదారులకు ఇళ్లకు వెళ్లి పెన్షన్లు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 17 మాసాల కూటమి ప్రభుత్వ పాలనలో 50,000 కోట్ల రూపాయలు ఒక పెన్షన్ మీద ఖర్చు పెట్టిందని, ప్రజల్లో ఉండి ప్రజలకు సేవ చేయాలనే నాయకత్వంలో పనిచేస్తున్న చిత్తశుద్ధి ప్రభుత్వం ఇది అని ఆయన అన్నారు. 1వ తారీఖు టెన్షన్గా గంట కూడా లేట్ కాకుండా
పెన్షన్లు ఇచ్చే కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగానే ఆ నిర్వహించడమే కాకుండా శాసనసభ్యుడిగా నేను కానీ, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కానీ, మంత్రులు కానీ ఎవరైనా సరే ఎంతవారైనా ఏదో గ్రామం వెళ్ళి మాత్రం ఖచ్చితంగా ఆ గ్రామంలో పర్యటించడం, పెన్షన్ స్వయంగా మా చేతుల మీదుగా ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా ఇవాళ చూసుకుంటే 17 మాసాలు అయింది ఈ కూటమి ప్రభుత్వం వచ్చి. 17 మాసాల్లోనే ఇప్పటికి పెన్షన్లో ఓన్లీ పెన్షన్స్ మీదే 50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా భయపడి చిల్లర కూడా ఉంది ఇందులో. ఇది అంటే చిత్తశుద్ధి కలిగినటువంటి ప్రభుత్వంగా ప్రజల్లో మమేకమై ప్రజలకు సేవ చేయాలనేటటువంటి ఆలోచన ఉన్నటువంటి నాయకత్వం రాష్ట్రంలో ఉంటే ఆ రాష్ట్రం ఆజ్ఞాపించడం, రాష్ట్ర నాయకత్వం ఆజ్ఞాపించడం, దానికి అనుగుణంగా మేము పనిచేయడం, ఇక్కడ మా కార్యకర్తలు పనిచేయడం. మా కార్యకర్తలే కాదు, ప్రజాప్రతినిధులు అందరూ. ప్రధానికి ఇప్పుడు నాగబాబు గారు ఉన్నాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయన ఎంపీపీ అయినా ఇవాళ ఇక్కడ పనిచేస్తున్నారు కదా. పని కల్పిస్తే పని చేస్తాం. ఆ కల్పించే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేస్తుంది కాబట్టి మేమంతా కలిసి సమైక్యంగా పనులు చేసుకుంటూ ముందుకెళ్తాం. ఇది రేపు 3వ తారీఖు ఉంది. రైతు భరోసా కేంద్రాల్లో సమావేశాలు పెడుతున్నాం. రైతు అవసరాలకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేయడానికి. ఎందుకంటే గత సుమారు అప్పుడు 10 రోజులు పెట్టి అధికారులు అందరూ కూడా ఇంటింటికి తిరుగుతున్నారు. నేను కూడా అలాగే ప్రతిరోజు ఒక 5 ఇళ్ళకి వెళ్ళి రైతుల యొక్క సమస్యలను తెలుసుకోవడం జరుగుతుంది, ఎక్కడో దిక్కున. అలాగే వ్యవసాయ అధికారులు అందరూ కూడా ఇవాళ గ్రామాల్లో తిరుగుతున్నారు. రేపు 3వ తారీఖునే ప్రతి రైతు భరోసా కేంద్రం దగ్గర కూడా ఆ గ్రామ రైతులందరినీ సమైక్యపరిచి వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ అవసరాలు ఏంటి అన్నది తెలుసుకుని అన్నింటినీ క్రోడీకరించి ప్రభుత్వానికి అందివ్వడం జరుగుతుంది. తదనుగుణంగా ప్రభుత్వం కార్యక్రమాలు రాబోయే బడ్జెట్లో ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఇది ఒక మంచి ప్రభుత్వంగా, ప్రజా అవసరాలకు అనుగుణంగా పనిచేసేటటువంటి ప్రభుత్వంగా చేసేటటువంటి కార్యక్రమం. ఇదే కాకుండా మళ్ళీ 5వ తారీఖున కూడా ప్రోగ్రాం ఇస్తుంది. అంటే ఇక్కడ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ సంవత్సరాల కాలంలో చేసినటువంటి కార్యక్రమాలే కాకుండా ఇప్పుడు ప్రజా దర్బార్లు నిర్వహిస్తాం. ఉదాహరణకు మన జగ్గంపేటలో ప్రజా దర్బార్ నిర్వహించాం. ప్రతి శుక్రవారం కూడా ప్రజా దర్బారు నిర్వహించడం జరుగుతుంది. అలాగే నిన్న శుక్రవారం గోకవరాన్ని నిర్వహించాం. 1500 మంది అర్జీలు ఇచ్చారు. ఆ అర్జీలు ఇచ్చిన వాళ్ళు మరి గత ప్రభుత్వం చాలా గొప్పలు చెప్పుకుంది, మేము అందరికీ ఇల్లు ఇచ్చాం, ఇళ్ళ స్థలాలు ఇచ్చాం అని చెప్పి. 900 మంది పైచులకు 960 మంది ఇళ్ల స్థలాలు కావాలని ఇచ్చారు. అక్కడికి వచ్చినాడు వివిధ గ్రామాల నుంచి. అలాగే ఇల్లు కావాలని ఇచ్చారు. ఇలా 1500 అర్జీలు రావడం జరిగింది. ఆ 1500 అర్జీలని కూడా రేపు ఎల్లుంటిలో నా దగ్గరికి మళ్ళీ అవన్నీ ఎడదీసి ఏ సమస్యల మీద ఏమి ఇచ్చారో అన్న దాని మీద తయారు చేసి ఏ సమస్యను ఎలా పరిష్కరించాలని కూడా ఇక్కడ స్వర్ణాంధ్ర టీం అని చెప్పి ఒక టీముని నియోజకవర్గానికి ఒక 4 ప్రత్యేక అధికారులను పెట్టడం జరిగింది. దాని మీద ఒక స్పెషల్ ఆఫీసర్ ఉండడం జరిగింది. వీళ్ళందరి మీద నేను ఉండడం జరుగుతుంది. మా పర్యవేక్షణలో ప్రజా అవసరాలకు అనుగుణంగా వచ్చినటువంటి సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రజా దర్బార్ అన్నది నిన్నటితో ఆగిపోయేది కాదు. ఇవాళ మండల స్థాయిలో ప్రజా దర్బార్ చేస్తున్నాం. రేపు వచ్చే శుక్రవారం గండేపిల్లో, కిర్లంపూడో చేయడం జరుగుతుంది. పై శుక్రవారం మిగిలిన మండలం జరుగుతుంది. అలా ప్రతి శుక్రవారం కూడా క్లస్టర్ స్థాయి వరకు కూడా వెళ్ళి, క్లస్టర్ అంటే 6 గ్రామాలు ఉంటున్నాయి, 6 పంచాయతీల స్థాయి దాకా కూడా వెళ్ళి ప్రజా సమస్యలను కనుక్కోవడం జరుగుతుంది. అక్కడితో ఆగేటటువంటి పరిస్థితి కాదు, గ్రామాలను కూడా తిరిగే పరిస్థితి ఉంటుంది. ఇది ప్రణాళికాబద్ధంగా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలనేటటువంటి ఆలోచనతో పోతున్నటువంటి కార్యక్రమం.
ఇండస్ట్రీలో ఎన్నో అనుబంధ సంస్థలు ఫ్యాక్టరీస్ వస్తాయి, వాడికి అనుబంధ సంస్థలు వస్తాయి. యాక్చువల్గా రేపే ఒక పెట్టుబడిదారుడు దుబాయ్ నుంచి రావడం జరిగింది. అంటే మన ప్రాంతం వాడే సతీష్ అని చెప్పేసి నేను దుబాయ్లో వెళ్ళి సెటిల్ అయ్యాడు. ఆయన మొత్తం 500 ఎకరాల్లోని కూడా ఒక ఇండస్ట్రీ పెడతానని చెప్పేసి రావడం జరిగింది. యాక్చువల్గా రేపు కలెక్టర్తో సమావేశం పెట్టాలి. అయితే ఆయన థ్రోట్ ఇన్ఫెక్షన్ ఏదో వచ్చింది, ఇవాళ పెట్టాలి సాయంత్రం 4 గంటలకి. రేపు కూర్చుందామని చెప్పేసి అని అన్నాడు. ఆయన్ని వచ్చిన ఆయన్ని రిక్వెస్ట్ చేసి రాజమండ్రిలో పెట్టాం. మళ్ళీ ఆయన రేపు పొద్దున తీసుకెళ్ళి ఆయనతో మా కలెక్టర్తో మాట్లాడించి ఆయన ఏం చేస్తాడు, ఏంటి, ఏ ఫ్యాక్టరీ పెడతాడు, ఏది పెట్టినా ఇక్కడ మన ఓరియంటేషన్ ఏంటంటే మల్లిసాల్లో పెట్టేటటువంటి ఇండస్ట్రీ 1 రాని 2 రాని 10 రాని మ్యాన్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ ఉండాలి. అంటే ఉపాధి కల్పన కావాలి, ఎక్కువ జనాభా ఉద్యోగస్తులు రావాలి, అందులో ఉద్యోగాలు చేసుకోవాలి, డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్. నా ఆలోచన అయితే మినిమం 5,000 మందికి ఉద్యోగ కల్పన జరిగేటటువంటి ఇండస్ట్రీస్ ఇక్కడ తేవాలని చెప్పేసి నా ఆలోచన ఉంది. అందులో భాగంగానే పెట్టుబడిదారులందరినీ పెద్దోళ్ళు పెద్ద రకంగా కొట్టేస్తుంటే చిన్నోళ్ళు బతుకునే వాళ్ళను నేను తీసుకొచ్చి అక్కడ పెట్టుకుని చెయ్యాలనేటటువంటి ఆలోచనతో ఉన్నాను. ఇది పరిస్థితి. అది నిజంగా కానీ మరి మనం అమలు చేసుకోగలిగితే, సాధించగలిగితే అంతకంటే అదృష్టం మన ప్రాంతానికి ఉండదు. ఇందులో ఇలాగే ఎడ్యుకేషనల్ హబ్ ఇక్కడే గోవిందపురం మనం భూపత్పాలన్నీ పెట్టబోతున్నాం. దానికి కూడా పెట్టుబడిదారులని సమీకరించుకోవడం జరిగింది. వాళ్ళు కూడా ఈ నెలాఖరులో రాబోతున్నారు. వస్తే వాళ్ళంతా కూడా పరిసరాలన్నీ చూసి దాని మీద 50-50 మనం పూర్తి స్థాయిలో అక్కడ చదివే ప్రతి ఒక్కడికి ఉచిత విద్య ఇవ్వాలని అనుకున్నాం. అయితే ఆర్థిక పరిస్థితులను కూడా దృష్టిలో పెట్టుకోవాలి కాబట్టి వాళ్ళు వచ్చేవాళ్ళు, పెట్టుబడి పెట్టేవాళ్ళు వాళ్ళు అడిగేది ఏంటంటే పీపీపీ సిస్టంలో చేస్తాం ఇవన్నీ మీరు చెప్పినాయి. అందులో సగం ఫ్రీగా ఇస్తాం, ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తాం, సగం మరి మేము పెట్టిన దానికి లాభం లేకపోయినా నష్టం లేని పరిస్థితి ఉండాలి కాబట్టి సగం ఇలాంటి చదువుకునే వాళ్ళు అందరూ పెద్దవాళ్ళ దగ్గర చేసుకుని ఫీజులో ఫ్రీ చేసుకుంటామని చెప్పారు. దానికి ఇంకా సుముఖంగా నా మనసు అంగీకరించట్లేదు, కానీ తప్పనిసరి పరిస్థితి అయితే మాత్రం దానికి వెళ్లాల్సిన పరిస్థితి ఉంటాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాజమహేంద్రవరం 1వ వార్డులో సామాజిక పెన్షన్ల పంపిణీ. ఆర్థిక సమస్యలున్నా కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. ఉచిత పథకాలు పచ్చి మోసం అంటూ చంద్రబాబు కూటమిని నేరుగా పవన్ కళ్యాణ్ విమర్శిస్తున్నారా? సందేహం వ్యక్తపరిచిన రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్. అర్హులైన పేదలందరికీ పెన్షన్ అందించే విధంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది. శాటిలైట్ సిటీ గ్రామంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గోరంట్ల. రాజమహేంద్రి మహిళా కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో ఎయిడ్స్ వ్యాధిపై రత్నంపేట ప్రజలకు అవగాహన ర్యాలీ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ABC న్యూస్.